హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నోబ్ అకాడమీ. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనమైతే తెలుసుకుందాం ఎవరైతే మన ఏపీఎంసెట్ 2026 అయితే రాస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మనమైతే మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, ఇంకా వచ్చేసి మనకైతే కండోనేషన్ ఫీ ఎంత కట్టాల్సి ఉంటుంది, మనకైతే డేట్ మిస్ అయిపోతే, ఇంకా వచ్చేసి హాల్ టికెట్స్, ఇంకా వచ్చేసి మనకైతే సెంటర్స్ రిలీజ్ ఏమేమి రీజియన్స్ లో అయితే పడుతుందో అవన్నీ అయితే మనమైతే ఏపీఎంసెట్ రిలేటెడ్ గా ఈ వీడియో అయితే మనమైతే తెలుసుకుందాం. గైస్, ఇక్కడైతే మనం అయితే చూసుకోవచ్చు. ఇదైతే మనకైతే మన ఏపీఎంసెట్ వాళ్ళదైతే ఒఫీషియల్ సైట్. ఇంకా వచ్చేసి మనకైతే మనం 16 ఎవరైతే మన వాళ్ళైతే 16 ఇయర్స్ గ్రూప్ అయితే ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఏపీఎంసెట్ ఎగ్జామ్స్ కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్, మనమైతే మన సెకండ్ ఇయర్ చదువుతున్నాం కదా, ఆ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి మనకైతే డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మొబైల్ నంబర్, ఇంకా వచ్చేసి సెల్ఫ్ ఫాదర్ మదర్ రిలేటివ్ వాళ్ళ మొబైల్ నంబర్, ఇంకా వచ్చేసి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఇది లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ప్లస్ ఈమెయిల్ ఐడి ఇక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి ఇంజనీరింగ్ స్ట్రీమ్, ఇంజనీరింగ్ ఆర్ ఫార్మసీ ఆర్ అగ్రికల్చర్ అలా మనం అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చూడండి గైస్, ఇంకా వచ్చేసి మనకైతే కేటగిరీ ఓసీ, ఓసీఏ, బీసీ, సిసి, ఎస్టీ వీళ్ళకైతే మనకైతే ఇంకా సబ్ కేటగిరీ అయితే మనమైతే ఏ కులంకి అయితే చెందిన వాళ్ళం ఉంటామో ఆ కులం అయితే మనమైతే ఇక్కడైతే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మనం అయితే చూసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ యా ఫిర్ అదర్వైజ్ మనమైతే ఇక్కడైతే చూసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్, ఇలా మనమైతే చూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడైతే మనమైతే ప్రెస్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అని కొట్టేస్తే మనకైతే మన పేమెంట్ అయితే అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి మనకైతే రావడం అయితే జరుగుతుంది. చూడండి గైజ్, అక్కడైతే మనమైతే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇంకా వచ్చేసి ఇక్కడైతే మనమైతే చూసుకోవచ్చు ఏపీ ఎంసెట్ వాళ్ళదైతే మనకైతే నోటిఫికేషన్ అయితే 3rd ఫిబ్రవరికి అయితే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇంకా వచ్చేసి మనకైతే లాస్ట్ ఫీ డే వితౌట్ ఎనీ కండోనేషన్ అంటే మనకైతే 7th మార్చ్ అయితే మనకైతే ఎండ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా వచ్చేసి లేట్ చేసినాం అనుకోండి 12కి మనమైతే 12th వరకు మనకైతే 12 టు 16th వరకు మనకైతే 1000 రూపీస్ ఫీ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇంకా డిలే అయిపోయింది అనుకోండి 4000 వచ్చేసి 21st March టు 26. ఇంకా దానికన్నా లేట్ అయిపోయింది అనుకోండి ఎవరైతే 26th March టు మనమైతే వాళ్ళైతే 10,000 కట్టాల్సి ఉంటుంది. చూడండి అందుకోసం లేట్ చేయకండి. ఇంకా వచ్చేసి మనకైతే ఎగ్జామ్ డేట్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇదైతే మనకైతే ఇంపార్టెంట్ వన్ చూడండి. ఇంకా ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకైతే 12th అయితే మనకైతే అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి ఇంకా 12 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా వచ్చేసి మనకైతే రిలీజ్ ఆఫ్ మనమైతే రాసిన వెంటనే మనమైతే మనం ఎన్ని కరెక్ట్ రాసినాం, ఎన్ని తప్పు రాసినాము రిజల్ట్స్ రాకముందే మనమైతే చూసుకోవచ్చు. ఒక కీ అనేది ఉంటుంది. దానికైతే మనమైతే తెలుసుకోవచ్చు. ఇంకా వచ్చేసి మనకైతే ఫీడ్ టు బి, అంటే మనకైతే ఏమైనా మనం కరెక్ట్ వేసినాం అయినా కానీ వీళ్ళైతే రాంగ్ వేసినారు అంటే వాళ్ళైతే 300 కట్టి ఒక ఈచ్ క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ ఆఫ్ రైజ్డ్ ఆన్ ఏ క్వశ్చన్ ఈజ్ 300. మనమైతే మనకు డౌట్ ఉంటే వాళ్ళైతే 300 కట్టి మనమైతే చూసుకోవచ్చు. చూడండి ఇంకా వచ్చేసి మనకైతే చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు మనకైతే సెంటర్స్ ఎక్కడెక్కడ పెడతాయంటే మనమైతే టోటల్ మనకైతే 25 అయితే ఇచ్చినారు. చూడండి మనకైతే అనంతపూర్, గుత్తి, తాడిపత్రి, ఇంకా చిత్తూరులో వచ్చేసి చిత్తూరు, ఇలా మనకైతే ఇచ్చినారు. ఇంకా ఎన్టీఆర్లో కర్నూలు, ఆదోని, ఎమిగ్నూర్, నంద్యాల ఇచ్చినారు. ఇంకా వచ్చేసి మనకైతే ఇక్కడే చూసుకోవచ్చు. చూడండి మనకైతే ఎక్కడెక్కడ సెంటర్స్ పడతాయి. ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని చాలా మంది అయితే చేస్తున్నారు. గైస్, మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనమైతే హాల్ టికెట్ ఆఫ్ అవర్ అంటే మనమైతే 12th హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మన డేట్ ఆఫ్ బర్త్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మన క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే మనకైతే రిజర్వేషన్ కేటగిరీలో అయితే మనకైతే సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. చూడండి ఇంకా వచ్చేసి ఆధార్ కార్డ్ మనకైతే కావాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్, అంటే మనకైతే క్యాప్ వాళ్ళైతే, ఇంకా ఎన్సీసీ వాళ్ళకైతే ఇంకా మనకైతే స్కోర్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. చూడండి మనకైతే రిజర్వ్డ్ ఎన్సీసీ కూడా ఉంటాయి. చూడండి స్పోర్ట్స్ కూడా కోటా కింద మనకైతే సీట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా మనకైతే ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో, ఎవరికైతే 2 lakhs కింద ఉందో వాళ్ళకైతే ఇంకా ఒకటి మనకైతే ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఎకనామికల్లీ వీగర్ సెక్షన్ ఉన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ప్లస్ పాయింట్. ఇంకా మీకు దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్, రేషన్ కార్డ్ లేకపోతే ఎన్సీసీ స్పోర్ట్ కోటా, మీకు ఇంటర్లో బేసెస్ మార్క్స్ బట్టి కూడా మనకైతే సీట్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఇంకా వచ్చేసి రేషన్ కార్డ్ మనది, ఇంకా వచ్చేసి స్టడీ ఆర్ రిలవెంట్, మనం 12 years ఎక్కడైతే
చదివినామో అది కూడా ఇవ్వాల్సి ఉంటది చూడండి గైస్. ఇంకా వచ్చేసి మనకైతే ఎన్‌సీసీ స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళున్నారనుకోండి, వాళ్ళకైతే 100% మంచి సీట్స్ అయితే రావడం అయితే జరుగుతది చూడండి. ఇంకా వచ్చేసి చాలా మందైతే స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. ఇది మనకైతే ఆన్‌లైన్ ఎగ్జామా? లేకపోతే థియరీ ఎగ్జామా? అంటే గైస్ మనకైతే ఇదైతే ఆన్‌లైన్ ఎగ్జామ్. మనకైతే ఓన్లీ ఫర్ 40 మార్క్స్‌కైతే మనమైతే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరుగుతది చూడండి. గైస్ ఇంకా మనకైతే ర్యాంక్ ఎలా వస్తదంటే మనకైతే బేసిస్ దేని మీద బేసిస్ అంటే మనకైతే మన ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియేట్ మార్క్స్ ప్లస్ ఇంటర్మీడియేట్ మార్క్స్ ఎంతైనా రాని లేకపోతే మనకైతే 40 మార్క్స్ వచ్చినా గాని మనకైతే ఎంసెట్ ఎగ్జామ్‌లో 40 మార్క్స్ వస్తే మనకైతే గుడ్ లక్ అనేది మనమైతే చెప్పుకోవచ్చు. మనకైతే 100% అంటే మనకైతే సివిల్ మెకానిక్స్ అలా సీట్ అయితే రావడం జరుగుతది. ఇంకా మనకైతే ఇంకా 1,00,000 ప్లస్ ర్యాంక్ వచ్చిందనుకోండి మనకైతే సీఎస్‌సి, ఈసీఈ, ఎలక్ట్రికల్ అలా ర్యాంక్ అయితే రావడం అయితే జరుగుతది. ఇంకా 1,00,000 బిలో ఉందనుకోండి మనకైతే సీఎస్‌సి, ఏఐఎంఎల్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ దాంట్లో మనకైతే సీట్స్ అయితే రావడం జరుగుతాయి చూడండి గైస్. మీకు చిట్ కోడ్స్ ఇలాంటివి ఇంకా హౌ టు గెట్ పాస్ మార్క్స్ ఇన్ 40 మార్క్స్ ఇలా ఎంసెట్‌లో రిలేటెడ్‌గా కావాలంటే మన ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పెట్టుకోండి. ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీకైతే మన ఛానెల్ ద్వారా అయితే తెలియజేయడం అనేది జరుగుతది చూడండి గైస్. ఓకే గైస్ టిల్ దెన్ టేక్ కేర్. బై బై రైటీస్.